ఏపీ తెలంగాణలో బీజేపీ నేతలు నారాజ్ అవుతున్నారా? ఆ నేతకు పదవి దక్కడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? రెండు రాష్ట్రాల్లో కమలం పార్టీకి చాలా మంది లీడర్లు ఉండగా ఆ నేతనే పెద్దల సభకు ఎందుకు పంపించారని ప్రశ్నిస్తున్నారా? ఇక నేతల ఆలోచన ఇలా ఉంటే పార్టీ ఆలోచన మాత్రం మరొకలా ఉందా? ఇంతకీ తెలంగాణలో అధికారం కోసం కమలం పార్టీ ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తోందా? తెలంగాణలో కమలం పార్టీ ప్లాన్ మార్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీసీ ఓటర్లే టార్గెట్గా నేతలకు గాలం వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో బీసీ సీఎం ప్రకటన చేసిన కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి సైతం బీసీలకే ఇచ్చే ఆలోచన చేస్తోందట. అయితే వచ్చే ఎన్నికలకు ఈ బలం సరిపోదని కమలనాథులు లెక్కలు వేశారట. అందుకే బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడిని రాజ్యసభకు పంపించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా ఏపీ బీజేపీ కోటాలో ఆర్ కృష్ణయ్యను కమలం పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. అయితే ఆర్ కృష్ణయ్యను పెద్దల సభకు పంపడాన్ని మాత్రం అటు ఏపీ బీజేపీ నేతలు కానీ తెలంగాణ నేతలు కానీ అస్సలు తట్టుకోలేకపోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం నేతగా గుర్తింపు పొందారు. దేశవ్యాప్తంగా బీసీల కోసం అనేక పోరాటాలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆర్ కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేశారు. అయితే ఈ పదవి ఇంకా 4 ఏళ్లు ఉన్నప్పటికీ ఆర్ కృష్ణయ్య అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన మరోసారి అదే రాజ్యసభకు ఏపీ కోటా నుంచి మరోసారి అడుగు పెట్టబోతున్నారు. ఇక్కడే బీజేపీ నేతలు అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారట. 2-3 దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన నేతలను వదిలేసి వలస నేతకు పదవి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. ఇదే సమయంలో మరికొందరు లీడర్లు రాష్ట్రంలో బీసీ నేతలతో ఉక్కిరిబిక్కిరవుతుండగా కొత్తగా ఆర్ కృష్ణయ్యను తమ తలపై రుద్దటం ఏంటని గుసగుసలాడుతున్నారట. వాస్తవానికి తెలంగాణలో బీజేపీ నేతలకు కొదవలేదు. ఆ పార్టీలో ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీ లీడర్. ఆయన తర్వాత బీసీ ముదిరా సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ కూడా బీసీ లీడరే. ఎంపీలు ధర్మపురి అరవింద్, లక్ష్మణ్ లాంటి మరికొందరు బీసీ లీడర్లున్నారు. వీరందరినీ కాదని ఇప్పుడు కొత్తగా ఆర్ కృష్ణయ్యను తెర మీదకి తేవడం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారట. మరోవైపు ఆర్ కృష్ణయ్య తమకు ఎక్కడ పోటీ అవుతారో అని కమలం పార్టీలోని మరికొందరు నేతలు టెన్షన్ పడుతున్నారట. ఆర్ కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లినా తెలంగాణలో ఆయన యాక్టివ్ అయితే తమ పరిస్థితి ఏంటని నేతలు పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీసీ సంఘం జాతీయ నేతగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆర్ కృష్ణయ్య తెలంగాణ బీజేపీలో యాక్టివ్ అయితే తమకు ఇబ్బందిగా మారుతుందని టెన్షన్ పడుతున్నారట. మరోవైపు ఆర్ కృష్ణయ్య కూడా తెలంగాణలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ తనతో స్వయంగా మాట్లాడుతున్నారని, తెలంగాణలోనూ యాక్టివ్ కావాలని కోరుతున్నారని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లోనూ సేమ్ సీన్ కనిపిస్తోందట. తెలంగాణకు చెందిన వ్యక్తికి ఏపీ కోటాలో రాజ్యసభకు పంపడం ఏంటని కమలం నేతలు కస్సుబుస్సులాడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో తమకు పదవులు దక్కలేదని చాలా మంది నేతలు నారాజ్గా ఉన్నారు. దాంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ సమయంలో తెలంగాణకు చెందిన నేత ఆర్ కృష్ణయ్యను ఏపీ నుంచి నామినేట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. చాలా రోజుల తర్వాత పదవుల జాతర జరుగుతుందని భావిస్తుంటే తమ ఆశలపై పార్టీ పెద్దలు నీళ్లు చల్లుతున్నారని మండిపడుతున్నారు. ఆర్ కృష్ణయ్యకు పదవి విషయంలో ఏపీ బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ పదవి దక్కడం రెండు రాష్ట్రాల్లోనూ మంటలు రాజేస్తోందని ప్రచారం జరుగుతోంది.